అన్న నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? మొహమ్మద్ బషీరుద్దీన్. మహమ్మద్ బషీరుద్దీన్ గారు. ఇది శ్రీరామ్ నగర్ కదా? శ్రీరామ్. ఇదంతా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం కదా అన్న? ఏం లేదు, మేము సర్వే చేస్తున్నాం. మరి ఉప ఎన్నిక తెలుసు కదా మీకు, మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల ఉప ఎన్నిక వచ్చింది. ఏంటన్న ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ, మీరు ఏమనుకుంటున్నారు? ఓటర్గా మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదండి, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, ఏం వేస్ట్. ఇప్పుడు ఇప్పటివరకు ఏం లేదు, అంత అన్ని మాటలు చెప్పింది కానీ పని అయితే ఏం లేవు. అన్ని మాటలకే కాంగ్రెస్ అయిపోయింది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కానీ పని మాత్రం ఏమీ లేదు, జీరో. ఇప్పుడు అంతా పబ్లిక్ ఇస్తుంది, దీని ఆన్సర్ పబ్లిక్ ఇస్తుంది. ఇప్పుడు మనం చెప్పేది ఏం లేదు, మనం ఎంత చెప్పినా ఎండ్ ఆఫ్ ది డే 14th నాడు మీకే తెలుస్తుంది ఎట్లా బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. 100% బీఆర్ఎస్. అంతా చెప్పుకోనికి కాంగ్రెస్ వస్తుంది, అదే వస్తుంది, ఇది వస్తుంది, ఇవన్నీ మాటలే కానీ అన్నారు, చెప్పుకుంటారు కానీ పని ఎండ్ ఆఫ్ ది టైం లాస్ట్ ఎమ్మెల్యే ఏం చేశారు, అభివృద్ధి ఏం నడిచింది అంత పబ్లిక్కి తెలుసు. కానీ మరి మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఓకే, ఆయన ఎంతో కొంత చేస్తుంటే తప్ప అన్నిసార్లు గెలిచే అవకాశం లేదు. ఫస్ట్ టీడీపీ నుంచి, తర్వాత 2 సార్లు బీఆర్ఎస్ నుంచి గెలిచారు. కానీ ఆయన మీద కూడా కొంత బ్యాడ్ ఉంది అనేదో, రౌడీజంగా చలాయించేవాడు అంటే, అది రకరకాల మాటలు చెప్పుకోనికి మస్తు చెప్తారన్న. ఇప్పుడు మనిషి లేడు కాబట్టి మస్తు చెప్తారు, ఉన్నప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు పబ్లిక్ పైన పని చేసింది, మొత్తం గ్రౌండ్ చేశాడు, ఇది అంతా నడిచింది. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేకుండే, ఎప్పుడన్నా ఏం అవసరం ఉన్నా కాల్ చేస్తుండే, మాట్లాడుతుండే, రెస్పాన్స్ ఇస్తుండే. పబ్లిక్ లీడర్. ఇప్పుడు మనకు కావాల్సింది పబ్లిక్ లీడర్. మన ఏమైనా సమయం వైట్ కలర్. ఇప్పుడు అందరు చెప్తారు రౌడిజం గిరిజం, అంతా కాదు. ఇప్పుడు ఎక్కడ రౌడిజం నడిచేది కాదు, చెప్పుకోనికే ఉంది రౌడిజం అని, ఎవరు నడిపేయలేరు. ఇప్పుడు అంతా నడిపినా చూస్తాం మనలాంటి వాళ్ళు ఊరుకుంటాం. ఎవరు అంతా సోషల్ మీడియా ఉంది, అంతా లైవ్ టెలికాస్ట్ ఉంది, ముందు చెప్పుకోనికుంటుండే. ఇప్పుడు ఏం లేదు, అంతా ఏమున్నా కూడా సెకండ్స్లో స్ప్లిట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం లేదు, అన్నీ చెప్పుకోనికే ఉంది, అది ఇది అని. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే 14th నాడు మీకు తెలిసిపోతుంది ఏమున్నది రిజల్ట్, దాన్ని బట్టి. కానీ మరి ఇక్కడ ఒక మహిళ అంటే మాగంటి గోపీనాథ్ గారు వాళ్ళ మిస్సెస్కి ఇచ్చారు టికెట్, సునీత గారు, మీకు తెలుసు కదా ఆవిడ. ఇప్పుడైనా వచ్చారండి ఆవిడ? అంటే వచ్చారు, కలుస్తున్నారు పబ్లిక్ లో. ఆమె కూడా ఇప్పుడు కూడా ఉన్నారు, పబ్లిక్ లో ఉన్నారు. ఆమె కూడా సార్ ఎంబడే ఆమె కూడా వర్క్ చేస్తుండే కదా, బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తుండే. ఆయనతో పాటు వచ్చారా? రాలేదు కానీ బ్యాక్ ఎండ్ అంతా చూసేవాళ్ళు, మొత్తం బ్యాక్ ఎండ్ చూసేవాళ్ళు, అంతా తెలుసు ఆమె కూడా. ఇప్పుడు 3 times ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ వైఫ్ కి ఉండదు అండి, మొత్తం అన్ని తెలిసి ఉంటది. దాన్ని బట్టి 100% ఆమె గెలుస్తుంది. నవీన్ యాదవ్ కూడా మంచి పట్టు ఉంది ఇక్కడ, మంచి ఆయన మనిషే. కానీ కాంగ్రెస్ పార్టీ మంచిది కాదు కదా. ఇప్పుడు మా మాట చెప్పింది 6 గ్యారంటీ, అది ఈయన పార్టీ ప్రాబ్లం, అది క్యాండిడేట్ ప్రాబ్లం కాదు. క్యాండిడేట్ బాగున్నాడు కానీ పార్టీ ప్రాబ్లం. ఆయన ఏం చేయలేడు కదా, పార్టీ మంచి చేస్తే ఆయన కూడా ఉంటుండే. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే 14th నాడు తెలిసిపోతుంది ఏమున్నా, ఎంత ఎవరి దగ్గర ఏం బలం ఉంది, కాంగ్రెస్ ఏందో బీఆర్ఎస్ ఏందో తెలిసిపోతుంది. బీజేపీది ఏందండి 3rd పొజిషన్ ఇప్పటికీ క్యాండిడేటే వాళ్ళ దగ్గర లేడు. ఇప్పుడు ఎంపీ ఆల్రెడీ 2-3 times నుంచి కొట్టుకుంటూ వస్తుంది, అది కామన్. అది ఎంపీ ఓన్లీ దాని ఎఫెక్ట్ ఏం పడదండి. అంత బీజేపీది అంత మన దగ్గర లేదు. కలిసి చెప్పుకొని 3rd పొజిషన్ అది వస్తుంది, అది బ్యాక్ అండ్ కోన నుంచి వస్తుంది, లాస్ట్ నుంచి వెళ్ళిపోతుంది, అది దానికి ఏమి ఇది లేదు. సునీత గారికి ఎంత రావచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు భారీ మెజారిటీ అని చెప్పలేము, గెలుపు అయితే ఖాయం అండి, గెలుపు అయితే ఖాయం. మెజారిటీ ఎంత ఇంత అని చెప్పలేము, ఎందుకంటే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి పోటీ ఉంది, ఎవరికి లేదు, వేరేది ఎవరికి లేదు, కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ఉంది. ఎండ్ ఆఫ్ ది టైం ఎగిరేది జెండా బీఆర్ఎస్. ఎండ్ ఆఫ్ ది టైం 14th నాడు జనరల్ ఎలక్షన్ కూడా ఏంది చూసామండి. ఇప్పుడు అంత పబ్లిక్ ఇస్తుంది, దీని జవాబు ఇచ్చేది పబ్లిక్. అన్ని జిహెచ్ఎంసీ ఎలక్షన్ కానీ నెక్స్ట్ ఏ ఎలక్షన్ కానీ దెబ్బ పడేది కాంగ్రెస్ కే, అంతే. ఇప్పుడు పబ్లిక్ కదా అండి, ఎండ్ ఆఫ్ ది టైం పబ్లికే. ఇప్పుడు లీడర్ ఎందుకు? పబ్లిక్ సర్వీస్ గురించి ఉన్నారు. ఇప్పుడు పబ్లికే సర్వీస్ చేయకపోతే ఏం లాభం? బస్ ఎవరికి ఫ్రీ కావాలి? మీకు ఫ్రీ కావాలా, నాకు ఫ్రీ కావాలా? పబ్లిక్ అవసరం ఉన్నది కావాలి, బస్సు ఫ్రీ, కరెంటు ఫ్రీ, అందరి దగ్గర పైసలు ఉన్నాయి, ఎవరు పూర్ కాదు. కావాల్సిన హాస్పిటల్ కావాలి, చదువు కావాలి, అవి 2 ఉంటే అన్ని నడిచిపోతాయి. చాలా బాగా మాట్లాడారు నిజంగానే. ఈ 2 చేయలేకపోతారు ఎందుకు? ఇది గవర్నమెంట్ ఉంది, ఎందుకు గవర్నమెంట్లో వచ్చారు, ఎందుకు ఏమని వచ్చారు? అది చేస్తాం, హాస్పిటల్ చేస్తాం, ఇది చేస్తాం అన్ని ఏం లేదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ 10 లక్షలు అంటారు కదా. 10 లక్షలు కాదండి, ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేస్తలేరు. ఎక్కడి నుంచి 10 లక్షలు? 10,000 యాక్సెప్ట్ అయ్యేది లేదు. 10 లక్షలు ఎన్ని నుంచి ఇస్తారు మీరు? మీ దగ్గర ఫండే లేదు, మీరు ఎక్కడి నుంచి ఇస్తారు? మీ దగ్గర ఫండ్ లేదు, ఎక్కడి నుంచి ఇస్తారు? మాటలు చెప్పడానికి స్టేజ్ మీద కూర్చొని కూడా బాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. పని చేయాలి.
పబ్లిక్కి కావాల్సింది వర్క్. మాటలు ఎవరికి అవసరం లేదు. మాటలు ఏముంది, ఎవరు మాటలు ఎవరైనా స్టేజ్ మీద నుంచో మస్తు చెప్తారు. మనకు కావాల్సింది ఎండ్ ఆఫ్ ది డే వర్క్ ఉంటే అప్పుడు తెలుస్తుంది మీకు లీడర్షిప్ ఏందనేది తెలుస్తుంది. వర్క్ చెప్పడానికి మస్తు మాట్లాడచ్చు. నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, అది కట్టిస్తా, ఇది కట్టిస్తా. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇచ్చారండి? కాంగ్రెస్ ఏమైనా ఇచ్చిందా? అది మాటలు చెప్పనీకి ఉంది. ఇచ్చింది బీఆర్ఎస్. అది కూడా ఇచ్చింది కానీ పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయింది BRS. పూర్తి స్థాయి ఇయ్యలే కదా. ఎండ్ ఆఫ్ ది టైంలో గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోయింది కదండి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి తెలంగాణలో ఏం ప్రాబ్లం లేదు కదా. అవుటర్లో మొత్తం కొట్టుకుపోయింది. జిహెచ్ఎంసీలో అంతా బీఆర్ఎస్ ఉంది. ఊరు నుంచే పోయింది మొత్తం బీఆర్ఎస్. ఇక్కడ నుంచి ఎప్పుడు పోలేదు, ఎప్పుడు పోదు కూడా. 39 సీట్లు ఇటే వచ్చినాయి. మొత్తం ఇక్కడ వచ్చాయి, ఎక్కడికి పోదు. ఈ సీట్ కూడా ఎక్కడికి పోదు. బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ ఉంటుంది. సో మరి అర్బన్ కూడా వచ్చేస్తుందండి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు నీ 14th ఎలక్షన్ కాగానే అది కూడా దెబ్బ పడుతుంది. ఆటోమేటిక్ ఆ ఎలక్షన్ కూడా మొత్తం పోతుంది. ఎండ్ ఆఫ్ ది టైం కాంగ్రెస్కి వచ్చేది 0, బీఆర్ఎస్ జెండానే ఎగురుతుంది అన్ని జాగాల. 100% పక్కా కాదు, 100% వస్తుంది. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే మీకు కావాలి ఏమందండి? వర్క్ కావాలి. వర్క్ లేనిది ఏం చెప్తాం? ఊర్లో కూడా ఆప్షన్ ఇచ్చారు, వేసి చూద్దాము, మాటలు చెప్పారు కదా ఏమైనా అభివృద్ధి అవుతుంది అని. ఏమైంది అభివృద్ధి? అందరికీ ప్రాబ్లమ్ అయింది తప్ప ఏం లేదు, అభివృద్ధి ఏం లేదు అని ఇప్పుడు ఏమైందండి? అప్పుడు మీరు చూస్తలేరా న్యూస్లో? మీరే కదా రోజు చూసేది. ఎవరైనా హ్యాపీ ఉన్నారా? చాలా మంది లేరు కానీ కొంతమంది ఉన్నారు. 50% అని ఉండాలి కదా అండి. చాలా మంది కాకపోతే మీరు 100% చేయలేరు. ఎవరు చేయలేదు. 50% అనే చేయాలన్నా, 40% అనే చేయాలన్నా, అది లేదు. 80% చేసేమంటున్నారు. చెప్పండి, చూపించండి, డేటా చూపించండి సార్. చేశారు కదా, డేటా మీ దగ్గర ఉంటుంది కదా. నాకు ఇచ్చారు ఏమనంటే మీ దగ్గర ప్రూఫ్ ఉంటుంది కదా. ప్రూఫ్ ఉండాలి కదా. ప్రూఫ్ లేనిది మళ్ళీ మాటలు చెప్పుకొని మస్తు 80% చెప్తారు. ఇప్పుడు ఎలక్షన్గా వస్తారు 100% చేసేసామని అంటారు. కాదు కదా. ఇప్పుడు కావాల్సింది ఎండ్ ఆఫ్ ది నాకే ఏమన్నా అడిగితే నేను చెప్తాను, నాకు రాలే. ఇప్పుడు మా సర్కిల్లో షాదీ ముబారక్ రావట్లేదు, గల్నెల లక్ష్యం రావట్లేదు. తులం బంగారం 5 తులాలు ఇస్తారు కదా. తులం కాదు, 5 తులాలు ఇస్తారు. ఇప్పుడు ఎలక్షన్లో వచ్చి 5 తులాలు ఇస్తారు. కానీ చెప్పుకోనికి అది ఇస్తాము, ఇది ఇస్తామని ఏమి ఇచ్చేది ఏం లేవు. చెప్పుకొని మస్తు చెప్పుకోవచ్చు మనం. అంతే. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ.